హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను. ఎలా చేసుకుందామో చూసేద్దామా. మనం ఫస్ట్ బెండకాయలని నీట్గా కడుక్కొని ఆ తడిని తుడుచుకోవాలి. తర్వాత మనం సన్నగా కట్ చేసుకోవాలి బెండకాయలు నేను చూపించినట్టు. తర్వాత 3 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. నేను ఈ వెజిటేబుల్ కట్ అని యూజ్ చేస్తాను. సన్నగా కట్ చేసుకో, అన్నీ ఈక్వల్గా వస్తాయి. పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. అందుకే నేను ఇది ఆనియన్స్కి యూస్ చేస్తాను. ఇది అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, వెళ్ళి పర్చేస్ చేసుకోండి. తర్వాత ఒక చిన్న టమాటా పండు తీసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మన రొట్టె పెన్నం ఉంటుంది కదా, జొన్న రొట్టె పెన్నం, ఆ పెన్నం కొంచెం హీట్ చేసుకొని మనం కట్ చేసుకున్న బెండకాయలు వేసుకోవాలి. అవి బాగా ఫ్రై కావాలి. ఆ బంక అంతా, బెండకాయలో ఉన్న బంక అంతా పోవాలి, లేకుంటే కర్రీ బాగోదు. తర్వాత ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మన జీలకర్ర, ఆవాలు, మినపప్పు అవి వేసి కొంచెం ఫ్రై చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం మెత్తబడిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కూడా. తర్వాత మనం కట్ చేసుకున్న ఒక చిన్న టమాటా పండు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసే విధంగా. దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఇలా కొంచెం మిక్స్ చేసుకోవాలి. తర్వాత పసుపు ఉప్పు వేస్తే చాలా తొందరగా మగ్గిపోతాయండి. ఇది ఒక టిప్, నేను కూడా యూట్యూబ్లో చూశాను. సో ఇలా వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన మూత మూసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న బెండకాయలను కూడా దాంట్లో వేసుకొని ఇట్లా బాగా అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు మనకి ఇప్పుడు సరిపోకుండా పర్లేదండి, మన లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. ఇలా ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇట్లా మెత్తగా ఉడికాయ లేదో ఒకసారి మనం దాన్ని కుచ్చి చూస్తే సరిపోతుంది. ఈ బెండకాయ తింటే మైండ్ చాలా బాగా పెరుగుతుందండి. ఏమో తిని చూద్దాం పెరుగుతుందో లేదో. నేను చిన్నప్పటి నుంచి తింటూనే ఉండగా నాకేం పెరగడం లేదు. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత గరం మసాలా, ఉప్పు, కారం అన్నీ లాస్ట్లో వేసుకొని కొత్తిమీర వేసుకోవాలండి. అంతే అండి. బెండకాయ కర్రీ అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి.